అక్కడ సుదీర్ఘకాలంగా ఉన్న చెత్త సమస్య పరిష్కారం కాబోతోంది. స్థానికుల నుంచి నిరసనలు తీవ్రం కావడంతో అధికారులు రూట్ మార్చారు. అనువైన ప్రాంతం గుర్తించి తరలింపుకు చర్యలు తీసుకుంటున్నారు. చెత్తను బయో మైనింగ్ రీసైక్లింగ్ చేస్తామంటున్నారు. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మంచిర్యాలలో డంపింగ్ యార్డుపై కథనం. మంచిర్యాల మున్సిపాలిటీలో చెత్త డంపింగ్ పెద్ద సమస్యగా మారింది. ఆండాళమ్మ కాలనీలో 3 ఎకరాల డంపింగ్ యార్డ్లోనే కొన్నేళ్లుగా చెత్తను వేస్తున్నారు. అయితే చెత్త గుట్టలుగా పేరుకుపోవడంతో అక్కడ దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తరలించాలనే డిమాండ్ రూపొందుకుంది. స్థానికులంతా ఆందోళనకు దిగారు. చెత్త వాహనాలను సైతం అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సమస్య తీవ్రం కావడంతో బయో మైనింగ్ రీసైక్లింగ్ కు శ్రీకారం చుట్టారు అధికారులు. నిత్యం 40 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించేందుకు ప్రణాళికలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చొరవతో శ్రీరాంపురంలో స్థలం పరిశీలించారు. త్వరలో డంపింగ్ యార్డ్ షిఫ్ట్ కాబోతోంది. సింగరేణి ఏరియాలో ఒక 10 ఎకరాల ల్యాండ్ కేటాయించడానికి సార్ ప్రయత్నం చేస్తుండో అది త్వరలో మనకు అలాట్మెంట్ అయ్యి అక్కడ కూడా డంపింగ్ యార్డ్ అలాగే కంపోస్టింగ్ షెడ్స్ అన్ని రకాలతో కూడినటువంటి మిషనరీతో కూడినటువంటి డంపింగ్ యార్డ్ మనం అక్కడ ఏర్పాటు చేసుకుంటాము. ఇప్పుడున్న ఏదైతే అండలమ్మకాయలో ఉన్నదో 2 ఎకరాల వంటికి మనకు డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ను కూడా టోటల్గా సుమారు 1,00,000 మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ ఉంది. ఆ లెగసీ వేస్ట్ని బయో మైనింగ్ ద్వారా ఏర్పాటు చేయటకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి టెండర్ ఫైనలైజ్ అయిపోయినాయి. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డుల నుంచి నిత్యం 40 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. ఆండాళమ్మ కాలనీ డంపింగ్ యార్డ్లో ప్రస్తుతం 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్త నిల్వ ఉంది. చెత్త నుంచి దుర్వాసన, నిత్యం మంటలు అంటుకోవడం, పొగ కారణంగా స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. శ్వాసకోశ, చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన సమయంలో అక్కడ ఇళ్లుండేవి కావు. క్రమంగా పట్టణం పెరగడంతో భారీగా నిర్మాణాలు జరిగాయి. సమీపంలో గ్రీన్ సిటీ, రంగంపేట, పవర్ సిటీ కాలనీలు వెలిశాయి. దాదాపుగా 8 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము చాలా ఇబ్బంది పడ్డ సమస్య ఒకటే, ఏమంటే డంపింగ్ యార్డు సమస్య. గత ప్రభుత్వంలో దరిదాపుగా నా మీద 4 సార్లు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నాతోటి ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలే వేపియడం జరిగింది. ధర్నా చేసినారని చెప్పి దాని ఎందుకు ధర్నా దాకా వచ్చింది అని అంటే ఎన్నోసార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వారికి వినతి పత్రం అందజేసినాం. దరిదాపుగా ఒక 4-5 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినాము. మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినాము. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా ఈ నెలలో అవుతుంది, 5 రోజులలో అవుతుంది, 10 రోజులలో అవుతుంది, 15 రోజులలో అవుతుంది అని చెప్పిన వాళ్ళే తప్ప ఎవరు కూడా వాళ్ళకి సంబంధించిన ఈ పని చేయలేదు. సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు అధికారులు. వేసవి ముందే డంపింగ్ యార్డ్లోని చెత్తను తొలగిస్తామంటున్నారు. భారీ వర్షాలు, ఇతర కారణాలతో పనులు ఆలస్యమయ్యాయని, త్వరలోనే అన్ని పుంజుకుంటాయన్నారు. చెత్తను శుద్ధి చేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, మట్టి, గాజు రాళ్లను వేరు చేయనున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యుత్, సిమెంట్ ఉత్పత్తి కేంద్రాలు పునర్వినియోగానికి, గాజు వంటి వ్యర్థాలను సంబంధిత కేంద్రాలకు పంపనున్నారు. తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా మారుస్తారు. రాళ్లను గుంతలు పూడ్చేందుకు ఉపయోగించనున్నారు అధికారులు. సేంద్రియ ఎరువులను మున్సిపాలిటీ పరిధిలోని మొక్కలకు వినియోగిస్తారు.